లో ముందుకు నడుస్తున్నాడు. అందుకు ఆయనకి నా అభినందనలు. అలాగే చిట్టిబాబు, నేను ఒక పుస్తకం తయారు చేస్తే దానికి టైపింగ్ అంతా కూడా ఈ పేటలోనే జరిగింది. కాబట్టి వీరికి నాకు ఉన్న అవినవభావ సంబంధం అవిభాజ్యమైనటువంటిది అన్నమాట. చిన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎక్కడ చూసినా సరే ఈ అంబేద్కర్ గారు చెయ్యి ఎలా చూపిస్తూ ఉంటారేంటి, ఎందుకన్నా మంచిదని పెద్దవాళ్ళని, వయసులో నాకన్నా పెద్దవాళ్ళని అడిగాను, అన్న ఈ చెయ్యి ఎలా చూపిస్తారేంటి అంబేద్కర్ గారు అని. వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి ఏమీ లేదురా, ఈ చెయ్యి ఆయన ఇలా ఎందుకు చూపిస్తారు అని అంటే, ఇది నా మాలపల్లి, ఇది నా దళిత ఓడ అని అంబేద్కర్ గారు అంటూ ఉంటారు అని సరదాగా చమత్కరించారు. అయితే అది వాస్తవం కాదు. ఈ చెయ్యి ఇలా ఎందుకు చూపించడం జరిగింది అని అంటే, అంబేద్కర్ గారు బ్రతికి ఉంటుండగానే 1950వ సంవత్సరంలో కొల్హాపూర్ సంస్థానంలో ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ విగ్రహం యొక్క రూపశిల్పి బజ్రేష్ బ్రహ్మేష్ వి వాగ్ ఆయన దగ్గరికి నాలాటోళ్ళు కొంతమంది వెళ్ళారు. శిల్పి గారు, మీరు ఈ చెయ్యి ఇలా ఎందుకు శిల్పించారు అని అడుగుతారు. ఆయన ఏం సమాధానం చెప్తారు అని అంటే, చూడు బాబు, భారత ప్రజాస్వామ్య సౌధానికి మందిరం లాంటిది పార్లమెంటు. ఈ చెయ్యి ఆ పార్లమెంటు వైపు దారి చూపుతుంది. ఆ ఎడమ చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం